హాయ్ హలో నమస్తే. ఈరోజు నేను తిరుపతి నుంచి అరుణాచలంకి అయితే బయలుదేరబోతున్నాను. నేను తిరుపతి రైల్వే స్టేషన్ దగ్గరకు వచ్చే సమయంలో మాకు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో వచ్చేసి కుంభమేళకు సంబంధించిన ట్రైన్ అయితే కనిపించింది. నేను ఫస్ట్ అనుకున్నా, అంటే ఇది చూసి పాత ట్రైన్కి కొత్తగా రంగులు వేసి స్టిక్కర్ వేసి రెడీ చేస్తారనుకున్నా, కానీ కాదండి. ఇది సూపర్ కండిషన్, ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. అలాగే ఇది ఒరిజినల్ ట్రైన్, అంటే న్యూ ట్రైన్. కుంభమేళ సమయంలో కొత్త ట్రైన్స్ అయితే ఓపెన్ చేస్తారనుకుంటా. దానికోసం అయితే ఇక్కడ ఏర్పాటు చేశారు. తిరుపతి నుంచి కుంభమేళ కోసం వెళ్ళే ట్రైన్ ఇది. ఫైనల్లీ మేము తిరుపతి రైల్వే స్టేషన్కి అయితే వచ్చాము. ఇక్కడ నుంచి మేము వచ్చిన టైం మార్నింగ్ ఎలాంటి ట్రైన్స్ అయితే అవైలబుల్ లేవు అరుణాచలానికి. సో మేము వచ్చేసి బస్ స్టాండ్కి అయితే వెళ్దామని డిసైడ్ అయ్యాం. ఇప్పుడు మీరు చూస్తున్నది తిరుపతి బస్ స్టాండ్. ఇక్కడ నుంచి మేము తిరువణమలై అంటే అరుణాచలానికి అయితే బయలుదేరబోతున్నాము. ఇక్కడ వచ్చేసి మనకు 11:30 నుంచి గవర్నమెంట్ ఏపీఎస్ఆర్టీసీ ఉంటాయి. తమిళనాడు అయితే ప్రతి 1 అవర్కి అయితే ఒకటి ఉంటుంది. 235 రూపీస్ అయితే తీసుకున్నారు పర్ పర్సన్. ఇప్పుడు మీరు చూస్తున్నది మనము ఈ లొకేషన్, ఈ కొండలను చూస్తే మీకు ఎంబడ ఐడెంటిఫై అవుతుంది మనం ఎక్కడ ఉన్నాం అనేది. ఎస్, కాణిపాకం సరౌండింగ్స్లో అయితే ఉన్నాము. ఈ కొండలు కేవలం కాణిపాకం సరౌండింగ్స్లో మాత్రమే ఉంటాయి. మిగతా ఎక్కడ కూడా ఇలాంటి కొండలని మీరు చూసి ఉండరు. నార్మల్గా చిన్న చిన్న అంటే కుప్పలుగా ఉండేది చూసింటారు, కానీ ఇట్లా ఒకటే స్టోన్ లాగా ఉండే కొండలు మాత్రం కాణిపాకం సరౌండింగ్స్లో మాత్రమే ఇలా కుదురుతుంది అన్నమాట. మా జర్నీ టైం వచ్చేసి 4 అవర్స్ అయితే ఉంది. తిరుపతి నుంచి అరుణాచలానికి 4 అవర్స్. ఈ తమిళనాడు బస్సులలో అయితే మనం అసలు కూర్చోనికి సీటు కొంచెం ఇబ్బంది పడతాం. మమ్మల్ని అయితే ఇక్కడ చిత్తూరు కంటే ముందు ఒక శ్రావణ భవన్ అని ఏదో ఉంది, ఫుడ్ కోసం ఆపాడు. దరిద్రం ఉంది టేస్ట్. ఇక్కడ చిత్తూరు రైల్వే స్టేషన్ అయితే చూసారు కదా ఇప్పుడు మీరు. ఇది కాట్పాడు బస్ స్టాండ్ అండి. ఈ కాట్పాడు బస్ స్టాండ్కి ట్రైన్స్ అయితే అవైలబుల్, అంటే కాట్పాడు రైల్వే స్టేషన్ కూడా ఉంటుంది ఈ ఊర్లో. అక్కడ ట్రైన్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. ఆడికి వచ్చి మీరు అరుణాచలం తిరువణమలైకి అయితే వెళ్ళొచ్చు. ఇక్కడ చాలా మంది అరుణాచలం అని పిలవట్లేదు. ఇక్కడ మీరు ఇప్పుడు చూస్తున్నది రాజగోపురం. అంటే కొంచెం ఇక్కడ ఈ గోపురం కానే మనకు లెఫ్ట్ సైడ్కి జ్యోతులు అయితే ముట్టించడం జరుగుతుంది. ఇక్కడ జ్యోతిని ముట్టించి కర్పూర హారతి కానీ జ్యోతి కానీ ఇక్కడ ముట్టించి గిరి ప్రదర్శన అయితే స్టార్ట్ అయితే చేయబోతున్నారు. నేను వేరే వాళ్ళతో పాటు వచ్చాను కదా, వాళ్ళతో పాటు నేను కూడా గిరి ప్రదర్శనకి అయితే వెళ్తున్నాను. ఇక్కడ 50 రూపీస్ లైన్, ఫ్రీ లైన్ అయితే ఉంది. గిరి ప్రదర్శన తర్వాత మీకు ఈ లైన్స్ గురించి అయితే చూపిస్తాను. ఫైనల్లీ మేమైతే బయలుదేరిపోయాం. ఫస్ట్ వచ్చేసి మేము ఇంద్రలింగం కాడికి అయితే బయలుదేరిపోతున్నాం. ఇప్పుడు దావలి ఇక్కడ తేరు ఉంటే చూసుకొని స్టార్టింగ్ వచ్చేసి మేము ఇంద్రలింగంకి అయితే వచ్చాము. దీని తర్వాత మేము వచ్చేసి అగ్నిలింగానికి అయితే బయలుదేరిపోయాం. ఇంద్రలింగానికి కానించి మనకు అగ్నిలింగం ఎగ్జాక్ట్గా ఒక అగ్నిలింగం దగ్గరికి 2 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. అగ్నిలింగంకి దర్శించుకునే దానికి అంటే అక్కడ సరౌండింగ్లో మనకు ఆశ్రమాలు కూడా ఉన్నాయి, అవి కూడా నేను చూపిస్తాను. మాకు దావలో ఒక టీ స్టాల్ అయితే కనపరిచింది. మాతో వచ్చిన వాళ్ళు టీ తాగుతున్నారు. వాళ్ళైతే చెప్పారు ఇక్కడ బొగ్గుతో కాస్తున్నారు టీ అని. నిజమే, ఇక్కడ స్టవ్ లేదు, బొగ్గే. చూసారా? ఇప్పుడు నేనైతే అక్కడి నుంచి అయితే బయలుదేరిపోయాము. మళ్ళీ గిరి ప్రదర్శనలో అగ్నిలింగం దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ స్వామిని దర్శించుకొని మళ్ళీ బయటికి అయితే వచ్చేస్తాం అనమాట. ఇప్పుడు రమణ మహర్షి ఆశ్రమానికి అయితే వచ్చాము. లోపల మాత్రం ఎంత పీస్ఫుల్ అంటే అంత పీస్ఫుల్ ఉంది. నెక్స్ట్ యమలింగం కాడికి అయితే వచ్చాము. యమలింగంలో దర్శనం అయిపోయినాక నైరుతి లింగం దగ్గరికి అయితే మేము వచ్చాము. ఇప్పుడు మీరు చూస్తున్నది నైరుతి లింగము. ఇది వచ్చేసి సూర్యలింగము. ఇక్కడ ప్రతి ఒక్క లింగానికి ఒక 2 కిలోమీటర్స్ అయితే డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు వర్ణలింగం ఇది మీరు చూసేది. నైట్ టైము మేమైతే అంటే ఈవినింగ్ టైమే బయలుదేరిపోయాం, కానీ నైట్ అయిపోయింది నడుచుకుంటూ వెళ్తుంటే. ప్రతి లింగానికి మరో లింగానికి జస్ట్ 2 కిలోమీటర్స్ అయితే డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్నది వాయులింగము. ఇక్కడ మీరు రోడ్ సైడ్కి మనం నడకదారిలో వస్తుంటే ఇక్కడ కాళ్ళు మసాజ్ ఉంటాయి. ప్రతి చోట ఉంటుంది. ప్రతి ఒక్క 100 మీటర్స్కు ఒక మసాజ్ సెంటర్ అయితే ఉంటుంది.
నేను ఇప్పుడు చూపిస్తున్నాను కదా ఈ విధంగా. నెక్స్ట్ కుబేర లింగానికి అయితే రావడం జరిగింది. కుబేర లింగం తర్వాత మోక్ష మార్గానికి అయితే మీరు చూడొచ్చు. ఇది మోక్ష మార్గము. ఇక్కడ నుంచి ఒక వ్యక్తి లోపల నుంచి బయటికి రావడానికి చూడొచ్చు మీరు. ఇక్కడ ఫోటోలు తీయొద్దు అన్నారు వీడియోలు, కాబట్టి జస్ట్ మీకు చూపించడానికి ఎలా వస్తారనే దానికోసం మాత్రమే చూపించాను. నెక్స్ట్ వచ్చేసి ఈశాన్య లింగము. ఆ ఈశాన్య లింగం కాడికి వచ్చేసరికి మాకు టైం ఆల్మోస్ట్ అయితే అయిపోయింది. అక్కడి నుంచి మేము మళ్ళీ టెంపుల్ కాడికి వచ్చి నమస్కారం చేసుకొని మా రూమ్కి అయితే వెళ్ళిపోయాం. ఎర్లీ మార్నింగ్ మేము టెంపుల్కి అయితే రావడం జరిగింది. ఇక్కడ హారతి సమయం కావచ్చు, ఏదైనా కావచ్చు, అంటే ఇక్కడ ఉన్న సౌండ్కి పక్షులన్నీ గోపురం చుట్టూ తిరగడం మీరు చూడవచ్చు. ఫైనల్లీ నా దర్శనం అయితే ఎర్లీ మార్నింగ్ 5కి అయితే అయిపోయింది. 2 times అయితే అయిపోయింది. ఎర్లీ మార్నింగ్ కాబట్టి నాకు కొంచెం ఈజీ అయిపోయింది మంది లేకపోవడం వల్ల. నాతో పాటు వచ్చిన వాళ్ళు ఇంకా క్యూలోనే ఉండిపోయారు. నేను ఒక్కరిని అట్లా వెళ్ళిపోయాను స్పీడ్గా. మేము తీసుకున్న రూమ్ అయితే ఇది. ఇంకా మీకు అకామిడేషన్ డీటెయిల్స్ అయితే చెప్పాలనే ఉంది. నేను ఈ వీడియో లాస్ట్లో మొత్తం ఈ అరుణాచలంలో ఎలా అకామిడేషన్స్ ఉన్నాయో అన్నీ చెప్తాను. ఇక్కడ మీరు ఇంకా టైం ఉంది అనుకునేటోళ్ళు అయితే ఈ విరూపాక్ష కేవ్స్కి అయితే రండి. ఈ విరూపాక్ష కేవ్స్ చూసుకొని మీరు బయలుదేరిపోవచ్చు. నేను మీకు స్టార్టింగ్లో చెప్పాను కదా అకామిడేషన్స్ కూడా ఉంటాయి ఇక్కడ అని. ఇప్పుడు మీరు చూస్తున్నది హోటల్ ఆలయం తిరువణామలై. ఇది వచ్చేసి యాత్రా నివాస్ వెబ్సైట్ ద్వారా అయితే మీరు బుక్ చేసుకోవచ్చు. అకామిడేషన్స్ ఏ బ్లాక్, బి బ్లాక్, సి బ్లాక్, సిహెచ్ వరకు అట్లా ఉంటుంది. మీరు ఫ్యామిలీ మెంబర్స్ని బట్టి రావచ్చు. లోపల అయితే మనకు రూమ్స్ అయితే బ్రహ్మాండంగా ఉంటాయి. అలాగే మన ప్రతి ఒక్క రూమ్కి చిన్న బాత్రూమ్ కిట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దీని తర్వాత హిమాలయ హోటల్ హిమాలయ అని, నమ్మో రెసిడెన్సీ అని కొన్ని ఉన్నాయి అన్నమాట. అవి కూడా ఉన్నాయి. ఇంకా కావాలి ట్రస్ట్ అంటే ట్రస్ట్ అకామిడేషన్స్ కూడా ఉన్నాయి. ఒకటి వాసవి కన్యకా పరమేశ్వరి నిత్యానంద ట్రస్ట్, అట్లా ఇవి ఇంకా 2 ఉన్నాయి. ఇక్కడ కూడా మీరు ఒకసారి ట్రై చేయండి. అకామిడేషన్స్ వచ్చేసి పర్లేదండి, మీరు ఎక్కడైనా తీసుకోవచ్చు. కానీ నాకు టెంపుల్దే కావాలి అనుకుంటే మాత్రము ఈ యాత్రా నివాస్ వెబ్సైట్లో గవర్నమెంట్ వాళ్ళది, ఇది తమిళనాడు వాళ్ళది గవర్నమెంట్ది. ఈ వెబ్సైట్లో మీరు బుక్ చేసుకొని మీరు అకామిడేషన్ అయితే సెలెక్షన్ చేసుకొని వెళ్ళొచ్చు అన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.